వెల్కమ్ టు ప్రైమ్ నైన్. అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ప్రస్తుతం చాలా విచిత్రంగా మారింది. బయటకు చూస్తే అంతా ప్రశాంతంగానే కనిపిస్తోంది. భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు కూడా లేవు. కానీ కొత్త ఉద్యోగులు మాత్రం దొరకడం లేదు. కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదు. అదే సమయంలో కొత్త వారిని నియమించడానికి ముందుకు రావడం లేదు. ఈ కొత్త ట్రెండ్ అమెరికా జాబ్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ మార్కెట్గా భావించే అమెరికాలో ప్రస్తుతం ఒక కొత్త ధోరణి కనిపిస్తోంది. దానికి నిపుణులు లో హైరింగ్ లో ఫైరింగ్ ట్రెండ్ అని పేరు పెడుతున్నారు. అంటే కంపెనీలు ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడం లేదు, అలాగే కొత్త ఉద్యోగులను కూడా పెద్దగా నియమించడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత భద్రత ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. జూన్ 2026లో నాన్ ఫార్మ్ పెరోల్స్ కేవలం 57,000 ఉద్యోగాలు మాత్రమే పెరిగాయి. ఇది ఆర్థిక నిపుణులు అంచనా వేసిన స్థాయి కంటే చాలా తక్కువ. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందా అనే చర్చ మొదలైంది. అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించే ధోరణి అని విశ్లేషకులు చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి, వ్యాపార వ్యయాల పెరుగుదల సంస్థలను ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తం చేశాయి. ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా కొత్త నియామకాల అవసరాన్ని కొంతమేర తగ్గిస్తోంది. కొత్త ఉద్యోగులను తీసుకోవడం కంటే ఇప్పటికే ఉన్న ఉద్యోగులతోనే ఎక్కువ ఉత్పాదకత సాధించాలనే దిశగా చాలా కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. దీంతో ఒకప్పుడు ఎక్కువ జీతాల కోసం తరచూ ఉద్యోగాలు మరియు ఉద్యోగులు కూడా ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త అవకాశాలు చాలా పరిమితంగా మారాయి. స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన యువతపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. కెరీర్ ప్రారంభించడానికి భావిస్తున్న వారికి సరైన అవకాశాలు దొరకడం కష్టంగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ చాలా మందికి ఇంటర్వ్యూస్ కాల్స్ కూడా రావడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. మరో ఆందోళనకర అంశం ఏంటంటే 27 వారాలకు పైగా నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య గత 4 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరింది. ఇక అమెరికా నిరుద్యోగిత రేటు స్వల్పంగా 4.2% తగ్గినప్పటికీ అది ఉద్యోగాల పెరుగుదల వల్ల కాదు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య తగ్గిపోవడం వల్లే ఆ గణాంకంలో మార్పు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు కూడా 61.5% పడిపోవడం గత 5 ఏళ్లలో కనిష్ట స్థాయిగా నమోదైంది. మొత్తానికి అమెరికా ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం భారీ ఉద్యోగాల కోతలతో కాకుండా కొత్త ఉద్యోగాల కొరతతో సవాళ్లు ఎదుర్కొంటోంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య కంటే కొత్తగా ఉద్యోగం దొరకని వారి సంఖ్యే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అమెరికా ఉద్యోగ మార్కెట్ను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక ఉద్యోగ టెక్నాలజీ విశ్లేషణల కోసం ప్రైమ్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్తే.